చంద్రబాబు ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు పోరుబాటు పెట్టారు. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినదించారు. పెంచిన ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే ప్రజలపై 15,000 కోట్ల భారం వేసిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎన్నికల్లో చంద్రబాబు పవన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని విద్యుత్ వినియోగదారులు వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు పోరుబాటు పట్టారు. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినదించారు. పెంచిన ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే ప్రజలపై 15,000 కోట్ల భారం వేసిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎన్నికల్లో చంద్రబాబు పవన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని విద్యుత్ వినియోగదారులు వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు పోరుబాటు పట్టారు. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినదించారు. పెంచిన ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే ప్రజలపై 15,000 కోట్ల భారం వేసిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎన్నికల్లో చంద్రబాబు పవన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని విద్యుత్ వినియోగదారులు వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. విజయవాడలో కూటమి ప్రభుత్వ ఛార్జీల పెంపుపై ప్రజలు మండిపడ్డారు. తిరుపతి రోడ్లు కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మారుమ్రోగాయి. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ నేతలు చంద్రబాబు ప్రభుత్వ ఆగడాలను, ప్రజా వ్యతిరేక నినాదాలను చేశారు. ఇక విశాఖలో జనం స్వచ్ఛందంగా తరలివచ్చి చంద్రబాబు విధానాలను ప్రశ్నించారు. కరెంటు ఛార్జీలపై చంద్రబాబు విధానాలను ప్రశ్నిస్తూ శ్రీకాకుళం జిల్లా చిత్తూరు వరకు వేలాదిగా జనం రోడ్డెక్కారు. కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గళమెత్తారు.